ఇవాళ అగ్రిగోల్డ్కి సంబంధించి బాధితులందరం ఒక చోట కూర్చున్నాం. నిరాహార దీక్షలు చేస్తున్న అక్కలు చెల్లెమ్మలు ఉన్నారు, అన్నదమ్ములు అక్క చిన్నమ్మలు అందరూ కూడా కడుపు నిండా బాధ ఉన్నా కూడా బాధలు కడుపులో పెట్టుకొని జీవితాలు ముందుకు కదలాలి అని అంటే పరిష్కారం రావాలి, వస్తేనే జీవితాలు బాగుపడతాయన్న ఆశ ఆరాటంతో నిన్న నాలుగేడు ఇవాళ ఈ మీటింగ్లో సంజీబాబు తెలుస్తూ నిరాహార దీక్ష చేస్తా ఉన్న వాళ్ళకి ఆసక్తిగా నిలబడ్డాం. అసెంబ్లీలో మేము చేయాల్సిన పనులు మేము చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిలో మానవత్వం జాగృతి చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మొత్తంగా రాష్ట్రంలో 19 లక్షల మందిలో అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే వాటికి సంబంధించి మొత్తం కలిపి 3,900 కోట్ల డబ్బు అయితే అందులో దాదాపుగా 13,83,000 మందికి మీరు కేవలం 1,182 కోట్ల రూపాయలు మీరు ఇచ్చేస్తే దీంట్లో దాదాపుగా 13,53,000 మంది 19 లక్షలు బయటపడతారు. ఆలోచన చేయండి, 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. కేవలం 1,182 కోట్ల డబ్బులు మీరు ఇవ్వలేరా? వీళ్ళ ఆస్తులు అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులు దాదాపుగా 18,000 ఎకరాలు ఉన్నాయి. మీ సిఐడి రిపోర్ట్లలోనే చెప్పారు 90,000 చదరపు గజాల స్థలాలన్నీ కూడా అర్బన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ సిఐడి లెక్కల ప్రకారం మీరు చెప్పింది. వాటి విలువ దాదాపుగా 7,500 కోట్లు ఉంటుందని కూడా సిఐడి లెక్కల ప్రకారం మీరు చెప్పింది. మరి ఆస్తులన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. 1,182 కోట్లు ఇచ్చేస్తే 13,83,000 మందికి వెంటనే ఉపశమనం జరుగుతుంది. ఆలోచన చేయ ముఖ్యమంత్రి గారు అని చెప్పి గట్టిగా అడిగినాం ఉంది అన్నది వినడానికి ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ప్రయత్నం చేస్తారు. వినిన తర్వాత దాంట్లో మంచి ఎంత చెడ్డ ఎంత ఏమి మనం చేయగలుగుతామని చెప్పి పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ముఖ్యమంత్రి అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తారు. అది ఒక పద్ధతి. ఆ పద్ధతి చేస్తే కొద్దిగా గొప్ప సమస్య మీద ఆయనకు అవగాహన ఉంది, సమస్యను పరిష్కరించేదానికి పాకులాడుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఇవాళ ఏం జరిగిందంటే అసెంబ్లీలో ఆయన మొట్టమొదటి స్టేట్మెంట్ చదివేసిన తర్వాత ఇంకా మీకు 10 నిమిషాలు ఇస్తా, 20 నిమిషాలు ఇస్తా, స్టేట్మెంట్ మీద మామూలుగా చర్చ ఉండదు, ఆడికి మీకు 20 నిమిషాలు 10 నిమిషాలు ఇవ్వడం చాలా గొప్ప పని, ఇక మాట్లాడండి అని చెప్పి మాట్లాడిస్తారు. సరే, ఆ ఇచ్చిన 20 నిమిషాల్లో అన్న కనీసం బాధితులు పడతా ఉన్న బాధలు ఆయన దృష్టికి తీసుకొని పోవడానికి శతవిధంగా ప్రయత్నం చేశారు. ఇందులో ప్రధానంగా మనం అడిగింది ఈ 1,182 కోట్ల రూపాయలు ఖచ్చితంగా వెంటనే ఇవ్వండి, దాదాపుగా 14 లక్షల మందికి వెంటనే ఉపశమనం కలుగుతుంది అని చెప్పారు. ఇది ఒకటే కాకుండా 105 మంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, గుండాగిన పరిస్థితి. ఈ 105 మందికి మీరు చంద్రన్న బీమా పథకం అని చెప్పి ఎవరు చనిపోయినా 5 లక్షలు ఇచ్చే పరిస్థితి బీమా పథకం ఉందని చెప్పి అది ఎంతమందికి ఇస్తున్నారో అసలు ఇవ్వడం లేదు అన్న సంగతి పక్కన పెట్టినా మీరేమో బాజా బజాయించి చెప్పుకుంటా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు మీరు ఇస్తా ఉన్నప్పుడు మరి ఏకంగా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి బాధితులందరూ వెళ్ళిపోయినప్పుడు కనీసం ఆ 5 లక్షలంగా వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన కూడా మీకు రావడం లేదా, మానవత్వం కూడా రావడం లేదా అని అడగడానికి ప్రయత్నం చేసే పరిస్థితుల్లో వినేదానికి ఓపిక లేని పరిస్థితులు ఇవాళ శాసనసభలో కనిపించాయి. ఇవాళ నేను లేవనెత్తిన ప్రతి అంశం కూడా నాకేం పత్తిపాటి కులాల ఉంటే శత్రువు కాదు, నాకేమి
ఆయన చైర్మన్ గారు తమ్ముడు సీతారాం అంటే ఎవడో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు. అయినా నేను ఇవాళ వాళ్ళు చేసిన తప్పులు నేను అసెంబ్లీలో ప్రస్తావించాను అంటే దానికి కారణం సాక్ష్యాధారాలతో సహా మీరంతా నాకు వచ్చి డాక్యుమెంట్లతో సహా నాకు ఇచ్చి అన్న ఇంత అన్యాయం జరుగుతూ ఉందన్నా, అన్న ఆయన మంత్రిగా ఉన్నాడన్నా, మంత్రిగా ఉన్న తర్వాత 2014లో కేసులు రిజిస్టర్ అయిన తర్వాత అటాచ్మెంట్స్ అవుతా ఉన్నాయి ప్రాపర్టీస్ అని చెప్పి తెలిసిన నేపథ్యంలో పత్తిపాటి పుల్లారావు గారు మంత్రిగా ఉండి తన భార్య చేత తక్కువ రేటుకు వీళ్ళు అమ్మడము ఆయన కొనుగోలు చేశారన్న ఇదిగో నా ఆధారాలు అని చెప్పి మేము చూపించిన డేటాను అసెంబ్లీలో చూపించాం. అటాచ్మెంట్ ఇక జరగబోతున్నాయని తెలిసిన పరిస్థితుల్లో కొన్నాడు. కొనిన ఆ భూమును తక్కువ రేటు కొన్నాడు. అమ్మిన ఆ వ్యక్తి ఉదయ్ దినకరన్ అని చెప్పాను. ఆ వ్యక్తి చైర్మన్ గారి బంధువు. చైర్మన్ గారి బంధువే కాకుండా ఆయన వ్యవహారాలన్నీ ఆయన చూస్తూ ఉంటాడు అన్న సంగతి తెలుసు. హాయ్లాండ్ లో ఆయన డైరెక్టర్ గా ఉన్నాడు అన్న సంగతి కూడా సాక్ష్యాధారాలకు సహా బాధితులు నాకు ఇచ్చారు. ఎంక్వైరీ చేయించండి అయ్యా, ఇటువంటి అరికట్టలేకపోతే ఏ రకంగా న్యాయం జరుగుతుందయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకునే ప్రయత్నం మరొకసారి ఇంకా ఇంతకు ముందు ఒక సంవత్సరం కిందట మళ్ళీ చేశారు. మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ అదే ప్రయత్నం మళ్ళీ చేశారు. చేస్తే వాళ్ళు మాత్రం ఇవాళ ఆశ్చర్యంగా అగ్రిగోల్డ్ సమస్యల మీద వినడానికి వాళ్ళకు మనసు రావాలి. అగ్రిగోల్డ్ టాపిక్ జరుగుతూ ఉంటేనే మైక్ కట్, మాట్లాడడానికి వద్దు చాలా అయిపోయింది అని చెప్పేసి మిగతా వాళ్ళందరికీ మైకులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టించారు. సరే పోలీలు తిట్టారు. కనీసం ఆ తిట్లు ఆశీస్సుల కిందనే తీసుకుంటాం. కనీసం బాధితులకు మేలు జరుగుతారు. చివరకు తప్పుదో పట్టించాలి, సబ్జెక్ట్ డీవియేషన్ జరగాలి అన్న ఆరాటం వీళ్ళల్లో ఎంతగా కనిపించింది అని అంటే అగ్రిగోల్డ్ టాపిక్ పక్కకెళ్ళిపోయింది. పక్కకెళ్ళిపోయి 40-50 రోజుల కిందట స్పీకర్ గారు మహిళా పార్లమెంట్ సదస్సు అని పెట్టిన ఈవెంట్ లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఆడవాళ్ళ గురించి కొంచెం వెటకారంగా మాట్లాడిన మాటలు ముందుకు వచ్చింది. ఆయన ఆ 40 రోజుల కిందట ప్రెస్ తో మాట్లాడుతూ కార్ షెడ్డుకు పరిమితం కావాలి, ఆడవాళ్ళు వంటిలకే పరిమితం కావాలి, అప్పుడే వాళ్ళ మీద రేపులు జరగవని చెప్పి వెటకారంగా ఆయన మాట్లాడిన మాటలు అన్ని పేపర్లు రాశాయి, అన్ని టీవీ ఛానళ్ళు చూపించాయి, జాతీయ ఛానళ్ళు కూడా చూపించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, హెడ్లైన్స్ టుడే, డెక్కన్ క్రానికల్, రకరకాల పెద్ద పెద్ద పేపర్లు, పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు అన్ని చూపించినా కూడా వాళ్ళు చేసిన పని ఏంటంటే అగ్రిగోల్డ్ నుంచి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం సాక్షి చూపించింది మాత్రం టీవీ వేసి సాక్షి చూపించింది ముందుకు వచ్చి అగ్రిగోల్డ్ టాపిక్ ఎక్కడుందయ్యా? సాక్షిలో 40 రోజుల కిందట స్పీకర్ గారు మాట్లాడిన మాటల టాపిక్ సంబంధం ఏంటి, దానికి ఏం సంబంధం ఏంటి, అగ్రిగోల్డ్ బాధితులకు మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి గట్టిగా అడిగే పరిస్థితి చివరికి సభ అడ్జర్న్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలకి పిలిచిన తర్వాత ఏం చేశారంటే టీవీ పెట్టారు. టీవీలో స్పీకర్ గారు టీవీలకు సంబంధించి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ రోజు 40 రోజుల కిందట ఆడవాళ్ళ గురించి తాను మాట్లాడిన మాటలు టీవీలో వేసింది. ఆశ్చర్యం ఏమిటంటే అగ్రిగోల్డ్ టాపిక్ ఎక్కడికి వెళ్ళిందయ్యా అని చెప్పి అడిగే పరిస్థితి లేని పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుతా ఉన్నారు. వెంటనే ఇక చూడలేక కౌరవ సభ చూడలేక ఆ కౌరవ సభను మీరే నడుపుకోండి అని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ లో మీడియాకు చెప్పాను. ఇవన్నీ విషయం మీ అందరికీ నేను ఒక్కటి మాత్రం భరోసా ఇస్తా ఉన్నాను, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా కూడా మీకు తోడుగా కార్యక్రమం గట్టిగా నేను ఒక్కనే కాదు, మదన రామకృష్ణ, ఇక్కడ ఉన్న నాయకులు, రకరకాల పార్టీ, వేరే పార్టీ నుంచి ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నిలబడే కార్యక్రమం అందరం చేస్తాం. అంటే మీ అందరికీ నేను ఒక్క భరోసా ఇస్తాను, పోరాటంలో వర్క్ చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి రిజల్ట్ వస్తుంది అన్న నమ్మకం లేకపోయినా గట్టిగా పోరాటం చేస్తాం.
కానీ ఒక భరోసా మాత్రం మీ అందరికీ ఇస్తా ఉన్నాం. చూస్తూ చూస్తూ 3 ఏళ్ళు అయిపోయింది. కన్ను మూసుకుంటే సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం వస్తుందని మాత్రం ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోగా ఈ 1182 కోట్లు ఇచ్చే 14 లక్షల మందికి వెంటనే ఉపశమనం చేసే కార్యక్రమం మీరు చెప్పిన ఇవాళ 3 లక్షలని చెప్పి మీరు చెప్పిన అగ్రిగోల్డ్ లో బాధితులు చనిపోయిన కుటుంబాలకు 3 లక్షలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని 10 లక్షలు చేస్తూ మిగిలిన 7 లక్షలు పూలలో పెట్టి కూడా ఆ కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అన్ని రకాలుగా తోడుగా ఉంటూ మానవత్వం ఉన్న ప్రభుత్వంగా మీ ఇంట్లో సభ్యుడిగా, మీ ఇంట్లో తమ్ముడిగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మీకు అన్ని రకాలుగా అండగా తోడుగా ఉంటానని చెప్పి మరొకసారి భరోసా ఇస్తూ మనస్ఫూర్తిగా భాగంగా చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరు పేరున ప్రతి